ఒక్క నిమిషం ఆగండి. రాత్రి ఎప్పుడైనా మీరు సడన్‌గా మెలుకున్నప్పుడు, అయ్యో! కదలలేకపోతున్నానే అనే ఫీలింగ్ కలిగిందా? మీ గదిలో ఎవరో ఉన్నట్టుగా, మీ మీద ఎవరో కూర్చున్నట్టుగా, శ్వాస ఆగిపోతున్నట్టుగా కూడా అనిపిస్తుందా? దీన్ని మీరు భూతంలా ఫీల్ అవుతున్నారు కదా! కానీ అదేం భూతం కాదు. అలాగని నార్మల్ కూడా కాదు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈరోజు ఖచ్చితంగా మీరు ఒక కొత్త విషయం తెలుసుకోబోతున్నారు. ఈ కండిషన్‌ని స్లీప్ పారాలిసిస్ అంటారు. నిద్రలో మీ బ్రెయిన్ మేల్కొంటుంది. కానీ బాడీ మాత్రం ఇంకా స్తంభించినట్టే ఉంటుంది. రెమ్ స్లీప్‌లో ఏమవుతుందంటే మన బాడీ నేచురల్‌గానే లోపలే ఉంటుంది. కానీ మీరు మాత్రం సగం మెలుకుని ఉంటారు. ఈ స్థితిలో ఏమవుతుందంటే బ్రెయిన్ భయంతో హాలుసినేషన్ క్రియేట్ చేస్తుంది. అందుకే చాలామందికి గదిలో నీడలు కనిపిస్తాయి. ఎవరైనా దగ్గరలో నిలబడినట్టు కనిపిస్తుంది. లేదా మీ మీద ఎవరో కూర్చున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇలా కొన్ని సెకన్ల నుంచి 2 నిమిషాలు మాత్రమే ఉండొచ్చు. ఇదేం లైఫ్ థ్రెటనింగ్ ఏం కాదు. కానీ మనసుని భయంతో పట్టుబడిస్తుంది. ఇలా ఎందుకొస్తుందంటే స్ట్రెస్, స్లీప్ డిప్రవేషన్, లేట్ నైట్ పడుకోవడం వల్ల ఇది ఎక్కువగా జరుగుతుంది. సో, మీరు నెక్స్ట్ టైమ్ కదలలేకపోతుంటే మీ రూమ్‌లో ఏదో ఉన్నాదని మాత్రం ఊహించుకోకండి. జస్ట్ అది మీ మైండ్ క్రియేట్ చేసే హాలుసినేషన్ మాత్రమే. మీకు కూడా ఎప్పుడైనా స్లీప్ పారాలిసిస్ అనుభవం అయిందా? కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బ్రెయిన్ హారర్ సైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫార్మా తెలుగు. సింపుల్ సైన్స్ ఇన్ తెలుగు.